ఈ డూ డస్ డిడ్ డన్ అంటే డూ డిడ్ డన్ ఇది ఒకవేళ వాక్యంలో వర్బ్ అని ఉంటే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా దీనికి ఒక లెసన్ ఇచ్చినాను. బాగా ప్రాక్టీస్ చేయాలి. డూ అంటే యామ్ ఈజ్ ఆర్ అని వాడాలి. డిడ్ అంటే వాజ్ వర్బ్ వాడాలి. ఆబ్జెక్ట్ ఒకవేళ పీఓఐ అయ్యిందనుకో యామ్ అని రాయవలసి వస్తుంది. డూ ఐ వాచ్ టీవీ, నేను టీవీ చూడాలన్నా, అప్పుడు టీవీ ఐ సబ్జెక్ట్లో వస్తుంది. ఈజ్ టీవీ వాచ్డ్ బై ఐ బై మీ అవుతుంది. అది బాగా అది ట్రాన్సిటివా ఆబ్జెక్ట్ ఉన్నదా లేదా, ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ తీసుకొచ్చి అది సింగులర్ ప్లూరలా, మళ్ళీ డూ డస్ అనేది హెల్పింగ్ వర్బ్ వన్ అంటే యామ్ ఈజ్ వర్బ్ వాడాలి. డిడ్ వచ్చింది అనుకో వాజ్ వర్బ్ వాడాలి. బాగా గమనించుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి. చేసినాక నేను మళ్ళీ మీకు ఆన్సర్స్ కూడా పెడుతున్నా. ఆ ఆన్సర్స్ మీరు టాలీ చేసి చూసుకోవాలి. మీ ఎన్ని తప్పు అయినాయో ఒకటికి